ఓం శాంతి. మురళి తారీఖు 26/1/2025. అవ్యక్త మురళి రివైజ్ తారీఖు 15/12/2003. ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయ మూర్తులుగా అవ్వండి. ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయ మూర్తులుగా అవ్వండి. ఈ విషయం పైన ఈరోజు అవ్యక్త మురళి ఉంది. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకము మధ్యలో భాగ్యం యొక్క 3 సితారులను మెరుస్తూ ఉన్నట్లు చూస్తున్నారు. ఎంతటి శ్రేష్ట భాగ్యము మరియు ఎంత సహజముగా ప్రాప్తించింది. 1 అలౌకిక శ్రేష్ట జన్మ యొక్క భాగ్యము. 2 శ్రేష్ట సంబంధము యొక్క భాగ్యము. 3 సర్వ ప్రాప్తుల యొక్క భాగ్యము. మెరుస్తున్న 3 భాగ్య సితారులను చూసి బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి. స్వయం భాగ్య విధాత తండ్రి ద్వారా మీ అందరి జన్మ జరిగింది. జన్మదాతయే భాగ్య విధాత అయినప్పుడు ఇక ఆ జన్మ ఎంత అలౌకికమైనది మరియు ఎంత శ్రేష్టమైనది. మీ అందరికీ కూడా మీ ఈ భాగ్యపు జన్మ యొక్క నశ మరియు సంతోషము ఉంది కదా. దానితో పాటు సంబంధం యొక్క విశేషతను చూడండి. మొత్తము కల్పంలో ఇటువంటి సంబంధము ఇతర ఏ ఆత్మకు లేదు. విశేష ఆత్మలైన మీకే ఒక్కరి ద్వారా 3 సంబంధాలు ప్రాప్తించాయి. ఒక్కరే తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా. ఇలా ఒక్కరి ద్వారా 3 సంబంధాలనేవి బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ లేవు. అనుభవం ఉంది కదా. తండ్రి సంబంధముతో వారసత్వాన్ని కూడా ఇస్తున్నారు, పాలన కూడా చేస్తున్నారు. ఆ వారసత్వము కూడా చూడండి ఎంత ఉన్నతమైనది మరియు అవినాశి అయినది. మమ్మల్ని పాలన చేసేవారు భగవంతుడు అని ప్రపంచంలోని వారు అంటారు. కానీ పిల్లలైన మీరు నిశ్చయము మరియు నశతో మమ్మల్ని పాలన చేసేవారు స్వయం భగవంతుడు అని అంటారు. ఇటువంటి పాలన, పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వము మరెవరికైనా ప్రాప్తించాయా? కనుక ఒక్కరే తండ్రి కూడా, పాలన చేసేవారు కూడా మరియు టీచర్ కూడా. ప్రతి ఆత్మ జీవితంలో విశేషంగా 3 సంబంధీకులు తప్పనిసరి. కానీ 3 సంబంధాలు వేరువేరుగా ఉంటాయి. మీకు ఒక్కరిలోనే 3 సంబంధాలు ఉన్నాయి. చదువు కూడా చూడండి. ఇది 3 కాలాల చదువు. త్రికాలదర్శిగా అయ్యే చదువు. చదువును సంపాదనకు ఆధారము అని అంటారు. చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. మొత్తం విశ్వంలో చూడండి, అన్నిటికంటే ఉన్నతోన్నతమైన పదవి రాజ్య పదవి అని గాయనం ఉంది. మరి మీకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది? ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి. ఇప్పుడు
స్వరాజ్యం ఉంది. మీరు రాజయోగి, స్వరాజ్య అధికారులు మరియు భవిష్య రాజ్యభాగ్యమైతే అవినాశిగా ఉండనే ఉంటుంది. దీనికంటే పెద్ద పదవి ఇంకేది ఉండదు. టీచర్ ద్వారా శిక్షణ కూడా త్రికాలదర్శిగా అయ్యే శిక్షణ మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి. ఇలా శిక్షకుని సంబంధము బ్రాహ్మణ జీవితంలో తప్ప మరెవ్వరికి ఇంతవరకు లేదు, ఉండదు కూడా. అలాగే సద్గురువు సంబంధము. సద్గురువు ద్వారా శ్రీమతము లభిస్తుంది. ఈ శ్రీమతము యొక్క గాయనము ఈ రోజుకు కూడా భక్తిలో జరుగుతూ ఉంది. మన ప్రతి అడుగు ఏ ఆధారముతో పడుతుంది? శ్రీమతము ఆధారముతో ప్రతి అడుగు పడుతుంది అని మీరు నిశ్చయముతో అంటారు. కావున చెక్ చేసుకోండి. ప్రతి అడుగు శ్రీమతము అనుసారంగా నడుస్తుందా? భాగ్యమైతే ప్రాప్తించింది, కానీ ఆ భాగ్యము ప్రాప్తించింది అనేది జీవితంలో అనుభవం అవుతుందా? భాగ్యమైతే ప్రాప్తించింది, కానీ ఆ భాగ్యము ప్రాప్తించింది అనేది జీవితంలో అనుభవం అవుతుందా? ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా ఉందా? లేక అప్పుడప్పుడు మన్మతము లేక పరమతము అనేవి కలిసిపోవటం లేదు కదా? దీని పరిశీలన ఎలా అంటే, ఒకవేళ అడుగు శ్రీమతము అనుసారంగా ఉన్నట్లయితే ప్రతి అడుగులో పద్మాల సంపాదన జమ అయిన అనుభవం ఉంటుంది. అడుగు శ్రీమతం అనుసారంగా ఉన్నట్లయితే సఫలత సహజముగా లభిస్తుంది. అలాగే సద్గురువు ద్వారా వరదానాల గని ప్రాప్తించింది. వరదానము ఉంది అనే దానికి గుర్తు ఏమిటంటే, ఎక్కడైతే వరదానం ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక సద్గురువు సంబంధంలో శ్రేష్ఠ మతము మరియు సదా వరదానాల ప్రాప్తి ఉంది. మరియు విశేషత ఏమిటంటే, ఇది సహజ మార్గము. ఒక్కరిలోనే 3 సంబంధాలు ఉన్నప్పుడు ఒక్కరిని గుర్తు చేయటము సహజము. ముగ్గురిని వేరువేరుగా గుర్తు చేయాల్సిన అవసరము లేదు. అందుకే మీరందరూ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. ఇది సహజము. ఎందుకంటే ఒక్కరిలోనే విశేష సంబంధాలు వచ్చేస్తాయి. కనుక భాగ్య సితారలు మెరుస్తున్నాయి. ఎందుకంటే బాబా ద్వారానైతే సర్వులకు ప్రాప్తులు లభించాయి. 3వ భాగ్య సితార సర్వప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు అన్న గాయనం ఉంది. మీ ఖజానాలను గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి ఖజానాలు లేక సర్వప్రాప్తులు ఇతరులెవరి ద్వారానైనా లభించగలవా? మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారంటే ఖజానాలు హాజరైపోతాయి. అందుకే ఇంతటి శ్రేష్ఠ భాగ్యము సదా స్మృతిలో ఉండాలి. ఇందులో నెంబరు వారుగా ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ప్రతి బిడ్డ కోట్లలో కొద్దిమందే అయినప్పుడు మరి పిల్లలందరూ నెంబర్ వారు కాదు, నెంబర్ 1 అవ్వాలి. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి. నెంబర్ వారులో ఉన్నారా లేక నెంబర్ 1గా ఉన్నారా? ఎలా ఉన్నారు?
టీచర్లు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారుగా ఉన్నారా? పాండవులు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎవరైతే మేము నెంబర్ 1గా ఉన్నాము మరియు సదా అలానే ఉంటాము అని ఎవరైతే భావిస్తున్నారో ఈరోజు నెంబర్ 1గా ఉండి రేపు నెంబర్ వారిలోకి రావటం కాదు, అలా ఉండకూడదు. బ్రహ్మ బాబా ఎలా అయితే నెంబర్ 1గా ఉన్నారో అలా మేము బ్రహ్మ బాబాను అనుసరించే నెంబర్ 1గా ఉన్నాము మరియు అలాగే ఉంటాము అని ఇంతటి నిశ్చయ బుద్ధితో ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. ఉన్నారా? ఊరికే అలా చేతులు ఎత్తవద్దు, ఆలోచించి అర్థం చేసుకుని ఎత్తండి. బాగా పైకి ఎత్తండి. సగం ఎత్తితే సగమే ఉన్నట్లు. చేతులైతే చాలామంది ఎత్తారు, చూసారా? దాది చూసారా? ఇప్పుడు వీరి నుండి నెంబర్ 1 వారి నుండి లెక్క తీసుకోండి. జానకి దాది లెక్క తీసుకోండి. డబల్ విదేశీలు చేతులెత్తారు, చేతులెత్తండి. నెంబర్ 1ఏనా? చేతులెత్తి బాప్దాదానైతే సంతోషపరిచారు, అభినందనలు. అచ్చా, చేతులెత్తారంటే మీకు మీ విషయంలో ధైర్యం ఉన్నట్లు అర్థము. మరియు ధైర్యం ఉన్నట్లయితే బాప్దాదా కూడా సహాయకులుగా ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటారు? నెంబర్ 1గా ఉన్నారు, ఇది సంతోషించదగిన విషయము. కానీ అంటే ఏమిటో చెప్పమంటారా? లేక కానీ అనేది లేనే లేదా? బాప్దాదా వద్ద కానీ అనేది ఉంది. బాప్దాదా చూశారు, మనస్సులో ఇముడ్చుకుని ఉన్నారు, కానీ అది మనస్సు వరకే ఉంది. ముఖము మరియు నడవడికలో ఇమర్జయి లేదు. ఇప్పుడు బాప్దాదా నెంబర్ 1 స్థితిని నడవడిక మరియు ముఖంలో చూడాలి అనుకుంటున్నారు. ముఖము మరియు నడవడికలో ఇమర్జై లేదు. ఇప్పుడు బాప్దాదా నెంబర్ 1 స్థితిని నడవడిక మరియు ముఖములో చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడు సమయం అనుసారంగా నెంబర్ 1 అని చెప్పుకునేవారు తమ ప్రతి నడవడికలో దర్శనీయ మూర్తిగా కనిపించాలి. వీరు దర్శనీయ మూర్తులు అని మీ ముఖము చెప్పాలి. మీ జడ చిత్రాలు అంతిమ జన్మ వరకు కూడా, అంతిమ సమయం వరకు కూడా దర్శనీయ మూర్తులుగా అనుభవం అవుతాయి. కనుక చైతన్యంలో కూడా బ్రహ్మ బాబాను చూశారు కదా, సాకార స్వరూపంలో ఫరిస్తాగా అయితే తర్వాత అయ్యారు. కానీ సాకార స్వరూపంలో ఉన్నప్పుడు కూడా మీ అందరికీ ఏం కనిపించేది? సాధారణముగా కనిపించేవారా? అంతిమ 84వ జన్మ, పాత జన్మ, 60 సంవత్సరాలు దాటిన వయస్సు అయినా కూడా ఆది నుండి అంతిమం వరకు వారిని దర్శనీయ మూర్తిగా అనుభవం చేశారు కదా, సాకార రూపంలో చేశారు కదా. అలాగే ఎవరైతే నెంబర్ 1లో చేతులెత్తారో టీవీలో తీశారు కదా, బాప్దాదా వారి ఫైల్ను చూస్తారు. బాప్దాదా వద్ద ఫైల్ అయితే ఉంది కదా. మరి ఇప్పటి నుండి మీ ప్రతి నడవడిక ద్వారా అనుభవం అవ్వాలి. కర్మ సాధారణమైనదైనా కానీ, ఏ పని చేస్తున్నా కానీ, బిజినెస్ చేస్తున్నా,
డాక్టర్ వృత్తి చేస్తున్నా, లాయర్ వృత్తి చేస్తున్నా, ఏది చేస్తున్నా కానీ ఏ స్థానంలోనైతే మీరు సంబంధ సంపర్కంలోకి వస్తారో వారు మీ నడవడిక ద్వారా వీరు అతీతముగా మరియు అలౌకికముగా ఉన్నారు అని అనుభూతి చేస్తున్నారా? లేక ఇలా అయితే లౌకికం వారు కూడా ఉంటారు అని సాధారణముగా భావిస్తున్నారా? చేస్తున్న పనిలో విశేషత కాదు, ప్రాక్టికల్ జీవితంలో విశేషత. చాలా మంచి వ్యాపారము, చాలా మంచిగా వకీలు పని చేస్తారు, చాలా మంచి డైరెక్టర్, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. విశేష వ్యక్తుల పేర్లు కల ఒక పుస్తకము వెలువడుతుంది. అందులో ఎంతమంది పేర్లు ఉంటాయి? చాలామంది ఉంటారు. వీరు ఈ విశేషత చేశారు, వారు ఈ విశేషత చేశారు అని పేరు వస్తుంది. మరి ఎవరైతే చేతులెత్తారో, వాస్తవానికి అందరూ ఎత్తాలి, కానీ ఎవరైతే ఎత్తారో మరియు ఎత్తవలసిందే, అయితే మీ ప్రాక్టికల్ నడవడికలో మార్పును చూడాలి. ఈ ధ్వని ఇప్పుడు ఇంకా వెలువడలేదు. ఇండస్ట్రీలో పనిచేస్తున్నా లేక ఎక్కడ పనిచేస్తున్నా కానీ వీరు సాధారణ కర్మలు చేస్తూ కూడా దర్శనీయ మూర్తులు అని ఒక్కొక్క ఆత్మ అనాలి. అలా వీలవుతుందా? వీలవుతుందా? ముందు ఉన్నవారు చెప్పండి, వీలవుతుందా? ప్రస్తుత రిజల్ట్లో ఇది తక్కువగా వినిపిస్తుంది, సాధారణత ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా విశేష కార్యం చేస్తే, విశేష అటెన్షన్ పెడితే అప్పుడు సరిగ్గానే కనిపిస్తారు. కానీ మీకు బాబాపై ప్రేమ ఉందా? బాబాపై ప్రేమ ఉందా? ఎంత శాతము? టీచర్లు చేతులు ఎత్తండి. చాలామంది టీచర్లు వచ్చారే, వీలవుతుందా? లేక ఒక్కోసారి సాధారణముగా, ఒక్కోసారి విశేషముగా కనిపిస్తారా? నోటి నుండి వెలువడే పదాలు కూడా, ఏ కార్యం చేస్తున్న భాష కూడా అలౌకికముగా ఉండాలి, సాధారణ భాషగా ఉండకూడదు. ఇప్పుడు బాప్దాదాకు పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ ఆశ ఉంది. అప్పుడు బాబా ప్రత్యక్షత జరుగుతుంది. మీ కర్మ, నడవడిక, ముఖము స్వతహాగానే నిరూపిస్తాయి, భాషణతో నిరూపించబడవు. ఉపన్యాసం అనేది ఒక బాణము వేయడం వంటిది. భాషణ అనేది ఒక బాణము వేయడం వంటిది. కానీ వీరిని తయారు చేసేవారు ఎవరు అన్న దానితో ప్రత్యక్షత జరుగుతుంది. మిమ్మల్ని తయారు చేసేవారు ఎవరు అని వారు స్వయం వెతుకుతారు, స్వయం అడుగుతారు. రచన రచయితను ప్రత్యక్షము చేస్తుంది. మరి ఈ సంవత్సరము ఏం చేస్తారు? గ్రామ సేవ చెయ్యాలి అని దాది అన్నారు. దానిని తప్పకుండా చెయ్యండి. కానీ బాప్దాదా ఇప్పుడు ఈ పరివర్తనను చూడాలనుకుంటున్నారు. ఒక సంవత్సరంలో ఇది సంభవమా? ఒక్క సంవత్సరంలో. మరుసటి సీజన్ ప్రారంభమైనప్పుడు ఆ తేడా కనిపించాలి. మహాపరివర్తన అని అన్ని సెంటర్ల నుండి శబ్దము రావాలి. అప్పుడు పరివర్తన పరివర్తన అన్న పాటను పాడతారు. మీ భాగ్యం ముందు ఇప్పుడు సాధారణ మాటలు మంచిగా అనిపించవు. దానికి కారణం నేను. ఈ నేను నేను అనే భావన, నేను ఏదైతే ఆలోచించానో, నేను ఏదైతే అన్నానో, నేను ఏదైతే చేస్తానో అదే కరెక్ట్. ఈ నేను అనే భావన కారణంగా అభిమానము కూడా వస్తుంది,
క్రోధము కూడా వస్తుంది. రెండు వాటి పని అవి చేస్తాయి. అది బాబా ప్రసాదము. నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది? ప్రసాదాన్ని ఎవరైనా నాది అన్న భావనలోకి తీసుకురాగలరా? ఒకవేళ బుద్ధి ఉన్నా, ఏదైనా నైపుణ్యం ఉన్నా, ఏదైనా విశేషత ఉన్నా, బాప్దాదా ఆ విశేషతను, బుద్ధిని అభినందిస్తారు. కానీ నేను అనే దానిని తీసుకురాకండి. ఈ నేను అనే భావనను సమాప్తము చేయండి. ఇది సూక్ష్మమైన నేను అన్న భావన. అలౌకిక జీవితంలో ఈ నేను అనే భావన దర్శనీయ మూర్తిగా అవ్వనివ్వదు. మరి దాదీలు ఏమనుకుంటున్నారు? పరివర్తన వీలవుతుందా? ముగ్గురు పాండవులు అనగా నీర్వీర్ భాయి, రమేష్ భాయి, బ్రుజ్ మోహన్ భాయి. ముగ్గురు పాండవులు చెప్పండి. ముగ్గురు విశేషమైన వారు కదా. ముగ్గురు చెప్పండి. వీలవుతుందా? 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 అచ్చా, ఇప్పుడు ఇందులో కమాండర్గా అవ్వండి. ఇతర విషయాలలో కమాండర్గా అవ్వకండి. పరివర్తనలో కమాండర్గా అవ్వండి. మధుబన్ వారు అవుతారా? అవుతారా? మధుబన్ వారు చేతులెత్తండి. అచ్చా, అవుతారా? బొంబాయి వారు చేతులెత్తండి. యోగిని కూడా కూర్చున్నారు, అనగా పార్లేకు చెందిన యోగిని అక్కయ్య, వీరు కూడా కూర్చున్నారు. బొంబాయి వారు అవుతారా? ఒకవేళ అవుతాము అంటే చేతులెత్తండి. అచ్చా, ఢిల్లీ వారు చేతులెత్తండి. మరి ఢిల్లీ వారు చేస్తారా? టీచర్లు చెప్పండి. చూడండి, ప్రతి నెల బాప్దాదా రిపోర్ట్ తీసుకుంటారు. ధైర్యం ఉంది కదా. అభినందనలు. అచ్చా, ఇండోర్ వారు చేతులెత్తండి. ఇండోర్ టీచర్లు చేతులెత్తండి. మరి టీచర్లు చేస్తారా? ఇండోర్ చేస్తుందా? చేతులు ఊపండి. అన్ని చేతులు ఊపలేదు. చేస్తారా? చేయిస్తారా? దాదీలు చూడండి, టీవీలో చూస్తున్నారు. గుజరాత్ చేతులెత్తండి. గుజరాత్ చేస్తుందా? చేతులు ఊపడం అయితే సహజమే. ఇప్పుడు మనసును ఊపాలి. ఎందుకు? ఇంత దుఃఖాన్ని చూస్తుంటే మీకు దయ కలగడం లేదా? ఇప్పుడు పరివర్తన అయితే మంచిది కదా. కనుక ఇప్పుడు ప్రత్యక్షత యొక్క ప్లాన్ ప్రాక్టికల్ జీవితము. ఇకపోతే ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. ఇవి బిజీగా ఉండేందుకు చాలా మంచిది. కానీ ప్రత్యక్షత అనేది మీ నడవడిక మరియు ముఖము ద్వారా జరుగుతుంది. ఇంకేదైనా జోన్ మిగిలిపోయిందా? యూపీ వారు చేతులెత్తండి. యూపీ వారు కొద్దిమందే ఉన్నారు. అచ్చా, యూపీ చేస్తారా? మహారాష్ట్ర వారు చేతులెత్తండి. బాగా పైకి ఎత్తండి. అచ్చా, మహారాష్ట్ర చేస్తారా? అభినందనలు. రాజస్థాన్ ఎత్తండి. టీచర్లు చేతులు ఊపండి. కర్ణాటక ఎత్తండి. అచ్చా, కర్ణాటక చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ చేతులెత్తండి. సరే, చిట్ చాట్ చేశాము. డబుల్ విదేశీయులు చేతులెత్తండి. జయంతి ఎక్కడున్నారు? డబుల్ విదేశీయులు చేస్తారా? ఇప్పుడు చూడండి, సభ మధ్యలో చెప్పారు. అందరూ చాలా మంచిగా ధైర్యాన్ని చూపించారు. దీనికోసం 10 రెట్లు అభినందనలు. బయట కూడా వింటున్నారు. తమ తమ దేశాలలో కూడా వింటున్నారు. వారు కూడా చేతులు ఎత్తుతున్నారు. మామూలుగా కూడా చూడండి, ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలు ఉంటారో
వారి ప్రతి వచనాన్ని అంటే వారి యొక్క ప్రతి మాటను సత్యవచనము అని అంటారు. సత్యవచన్ మహారాజ్ అని అంటారు కదా. మరి మీరైతే మహారాజులు. మీ ప్రతి వచనాన్ని ఎవరు విన్నా వారు ఇది సత్యవచనము అని మనసులో అనుభవం చేయాలి. మీ మనసులో చాలా విషయాలు నిండి ఉన్నాయి. బాప్దాదా వద్ద మనసును చూసే టీవీ కూడా ఉంది. ఇక్కడ ఈ టీవీ అయితే బాహ్య ముఖాన్ని చూపిస్తుంది కదా, కానీ బాప్దాదా వద్ద ప్రతి ఒక్కరి యొక్క ప్రతి సమయంలోని మనసు గతిని తెలుసుకునే యంత్రం ఉంది. మనసులో చాలా కనిపిస్తుంటుంది. మనసు యొక్క టీవీని చూసినప్పుడు చాలా సంతోషిస్తారు. చాలా ఖజానాలు ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయి. కానీ కర్మలలో యథాశక్తి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు కర్మల వరకు తీసుకురండి, వాణి వరకు తీసుకురండి, ముఖము వరకు తీసుకురండి, నడవడికలోకి తీసుకురండి. అప్పుడు అందరూ శక్తులు వచ్చేశారు అనే మీ పాట ఉంది కదా, అలా అందరూ అంటారు. అందరూ శివుని శక్తులు, పాండవులు కూడా శక్తులే. కనుక శక్తులు శివబాబాను ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడిక చిన్న చిన్న ఆటలు ఆఫ్ చేయండి. ఇప్పుడు వానప్రస్థ స్థితిని ఎమర్జ్ చేయండి. కనుక బాప్దాదా పిల్లలందరినీ ఈ సమయంలో బాప్దాదా యొక్క ఆశలను పూర్తి చేసే ఆశాసితారులుగా చూస్తున్నారు. ఏ విషయం వచ్చినా ఈ స్లోగన్ను గుర్తుంచుకోండి. పరివర్తన పరివర్తన పరివర్తన. ఇదే స్లోగన్. ఈ స్లోగన్ను ఏ పరిస్థితి వచ్చినా ఏ విషయం వచ్చినా గుర్తుంచుకోండి. ఈరోజు బాప్దాదా చెప్పిన మాటలలో ఒక్క మాటను మర్చిపోకండి. అది ఏ మాట? పరివర్తన. నేను మారాలి. ఇతరులు మార్చి నేను మారటం అని కాదు, నేను మారి ఇతరులను మార్చాలి. ఇతరులు మారితే నేను మారుతాను అని అనుకోకూడదు. నేను నిమిత్తం అవ్వాలి. నేను హే అర్జునుగా అవ్వాలి. అప్పుడు బ్రహ్మబాబా సమానముగా నెంబర్ 1 తీసుకుంటారు. వెనుక ఉన్నవారు చేతులెత్తండి. వెనుక ఉన్నవారికి బాప్దాదా మొదటి నెంబర్ ప్రియ స్మృతులను ఇస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న చాలా చాలా భాగ్యశాలి ఆత్మలకు, మొత్తము విశ్వంలో కోట్లలో కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయిన విశేష ఆత్మలకు సదా తమ నడవడిక మరియు ముఖము ద్వారా బాప్దాదాను ప్రత్యక్షం చేసే విశేషమైన పిల్లలకు సదా సహయోగము మరియు స్నేహము అనే బంధనములో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు సదా బ్రహ్మబాబా సమానముగా ప్రతి కర్మను అలౌకిక కర్మగా చేసే అలౌకిక ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వింగ్స్ సేవల కొరకు బాప్దాదా యొక్క ప్రేరణలు. వింగ్స్ సేవల్లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వింగ్ వారు కష్టపడుతూ ఉంటారు, సంపర్కాలను పెంచుకుంటూ ఉంటారు. కానీ బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఏ విధంగా మెడికల్ వింగ్ వారు మెడిటేషన్ ద్వారా గుండె విషయంలో ప్రాక్టికల్గా చేసి చూపించారో, మెడిటేషన్ ద్వారా గుండె ఇబ్బంది నయం అవ్వగలదు అని నిరూపించారు మరియు దాని రుజువును చూపించారు కదా. మీరందరూ విన్నారు కదా. అలా ప్రపంచం వారు ప్రత్యక్ష రుజువును కోరుకుంటారు. ఇదే విధంగా
ఏ ఏ వింగ్స్ వారైతే వచ్చారో ప్రోగ్రాంలు అయితే చేయాల్సిందే, చేస్తారు కూడా. కానీ ఎలాంటి ప్లాన్ను తయారు చేయండి అంటే దాని ద్వారా ప్రాక్టికల్ రిజల్ట్ అందరి ఎదురుగా రావాలి. అన్ని వింగ్స్ వారికి బాప్దాదా చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ వరకు కూడా చేరుకుంటుంది కదా. అంతేకాక మెడిటేషన్ ద్వారా కూడా ఇలా జరగగలదు అని అన్ని వైపులకు శబ్దము వ్యాపించింది. ఇప్పుడు దీనిని ఇంకా పెంచాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా రుజువుని ఇవ్వండి. మెడిటేషన్ ద్వారా అన్నీ వీలవుతాయి అనే ఈ విషయం వ్యాపించాలి. అందరి అటెన్షన్ మెడిటేషన్ వైపు ఉండాలి, ఆధ్యాత్మికత వైపు ఉండాలి. అర్థమయ్యిందా? అచ్చా. ఈరోజు వరదానము: సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత ఢంకాను మ్రోగించే శాంత స్వరూప భవ. సైలెన్స్ శక్తి ద్వారా విశ్వములో ప్రత్యక్షత ఢంకాను మ్రోగించే శాంత స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: సైన్స్పై సైలెన్స్ యొక్క విజయము అని అంటారే కానీ వాణి యొక్క విజయము అని అనరు. ఎంతగా సమయము మరియు సంపూర్ణత సమీపముగా వస్తూ ఉంటాయో అంతగా ఆటోమేటిక్గా శబ్దంలోకి ఎక్కువగా రావడం పట్ల వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఏ విధంగా ఇప్పుడు కోరుకుంటున్నా కూడా అలవాటు అనేది శబ్దంలోకి తీసుకువస్తుందా, అలా కోరుకున్నా కూడా శబ్దం నుండి దూరం అయిపోతారు. ప్రోగ్రాం తయారు చేసుకుని శబ్దంలోకి వస్తారు. ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో అప్పుడు ఇక విజయ ఢంకా మ్రోగనున్నది అని అర్థం చేసుకోండి. దీని కొరకు ఎంత సమయం లభిస్తే అంత సమయము శాంత స్వరూప స్థితిలో ఉండే అభ్యాసకులుగా అవ్వండి. స్లోగన్: జీరో బాబాతో పాటు ఉండేవారే హీరో పాత్రధారులు. జీరో బాబాతో పాటు ఉండేవారే హీరో పాత్రధారులు. శక్తిశాలి మనసా ద్వారా సకాష్నిచ్చే సేవ చేయడం కోసం అవ్యక్త ప్రేరణ పాయింట్: వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనము మీ శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత ద్వారా సర్వాత్మల భ్రమిస్తున్న బుద్ధిని ఏకాగ్రము చెయ్యటము. మొత్తం విశ్వంలో ఉన్న సర్వాత్మలు విశేషముగా ఇదే కోరిక పెట్టుకుంటారు. అదేంటంటే భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రం అవ్వాలి మరియు మనసు చంచలత నుండి ఏకాగ్రం అవ్వాలి. విశ్వం కోరుకుంటున్న ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే మీరు ఏకాగ్రమై మనసాశక్తుల దానాన్ని ఇచ్చినప్పుడు. ఓం శాంతి.